మొన్న ఇచ్చేస్తే హ్యాపీగా వచ్చి చేసుకుంటా ఉంటాడు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అటు 17, 18, 19 ముత్తుకూరు రోడ్ జంక్షన్ సెంటర్లో ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చేయాలా, గ్రీనరీ ఉండాలనే ఉద్దేశంతో గ్రీన్ స్పేస్ డెవలప్మెంట్ కింద సూర్య నమస్కారాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మీరు అందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా చూడటం జరిగింది. పూర్తిగా దాదాపు ఈ వర్క్ 99% అయిపోయింది. కొంచెం 1% వరకు కొంచెం చిన్న ప్యాచ్లు బయట వేయాల్సినవి, కొంచెం కాంక్రీట్ బ్యాలెన్స్ ఉంది. రాబో వారం 10 రోజుల్లో అవి పూర్తిగా కూడా కంప్లీట్ చేసి అతి త్వరలో దీన్ని ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఒక సూర్య నమస్కారాలే కాకుండా వెనక యోగాసనాలు వేసుకునే దానికి చిన్న వేదిక, ఒక 30-40 మందికి కూర్చునే విధంగా లోపల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ ఫౌంటైన్ కానీ, పాత్వేస్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చాలా సుందరంగా, అందంగా వచ్చింది. దయచేసి ప్రజలందరూ కూడా భవిష్యత్తులో దీన్ని వినియోగించుకోవాలని, అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరంలో అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉన్న కార్పొరేషన్ డివిజన్లో కానీ గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సహకారంతో, శాసనసభ్యులు సేదరెడ్డి గారి సారథ్యంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా ఎప్పుడు భారీ వర్షాలు ఏ టైంలో వస్తే దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్టిలో పెట్టుకొని కూడా డ్రైన్లు కానీ, పంట కాలువలకు సంబంధించిన సర్వేలు కూడా జరుగుతున్నాయి. పంట కాలువలు కూడా పూర్తిగా కాంక్రీట్ సిస్టంతో డ్రైనేజ్ కట్టాలని ఒక ఆలోచనతో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, శాసనసభ్యులు సేరెడ్డి గారు ఉన్నారు. అతి త్వరలో భవిష్యత్తులో ఆ పంట కాలువలు కూడా వాటికి కూడా కాంక్రీటు డ్రైన్లు లాగా ఏర్పరిచి ఎంత పెద్ద వర్షాలు వచ్చినా నెల్లూరు నగరం ఇబ్బంది పడకుండా ఉండేదానికి ఇద్దరు కూడా, అటు మంత్రివర్యులు నారాయణ గారు కానీ, శాసనసభ్యులు సేరెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి వాటితో పాటు నగరం కూడా అందంగా ఉండాలా, గ్రీనరీ పెంచాలనే ఉద్దేశంతో 50 లక్షల రూపాయలతో పొదలకూరు రోడ్లో ఏదైతే బట్వాటిపాలెం సెంటర్ నుంచి డైకాస్ రోడ్డు దాకా 50 lakhs కేటాయించి దానికి సంబంధించిన చెట్లు కానీ, గ్రీనరీ కానీ డెవలప్మెంట్కి శ్రీకారం చుట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా నెల్లూరు నగరంలో, అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాల ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక మంచి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ మంచి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, శాసనసభ్యులు సేదరెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.